వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ప్రస్తుతం మనం యూసఫ్గూడ బెటాలియన్ బ్యాచ్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, లోపలికి పోదండి. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఫస్ట్ బెటాలియన్ టీఎస్ఎస్పీ అండి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఉండే. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 2024లో కొత్తగా మన తెలంగాణలో 358 మంది ట్రైనీస్ అండి వచ్చారు శిక్షణ పొందడానికి. వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి 40 మంది ఇన్స్ట్రక్టర్స్ అవుట్డోర్ టీఓటీ ట్రైనర్ ఆఫ్ ట్రైనింగ్ శిక్షణ తీసుకొని సమసిద్ధులుగా ఉన్నారు. ఈరోజు మన బటాలియన్ అడిషనల్ డీజీపీ శ్రీ స్వాతి లక్రా గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ నుంచి వాళ్ళకు 9 నెలలు ట్రైనింగ్ శిక్షణ ఉంటుంది. దాంట్లో వాళ్ళకు వెపన్స్, ఇండోర్ క్లాసెస్, లా గురించి, సెల్ఫ్ డిఫెన్స్, క్రౌమేగా, ఫిజికల్ ట్రైనింగ్, వీటన్నిటి మీద వాళ్ళకు శిక్షణ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం ఫస్ట్ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ట్రైనింగ్ సెంటర్లో షెడ్యూల్ విషయాలు కానీ, తర్వాత పెట్టే ఎగ్జామ్స్ కానీ, హెల్త్ ఇవన్నీ. ఇప్పుడు స్టేట్లో మాది టీఎస్ఎస్పీ ఫస్ట్ బెటాలియన్ ఈసీ కూడా గత అనేక సంవత్సరాల నుంచి నాట్ ఓన్లీ ఫస్ట్ బెటాలియన్ ఒక మన రాష్ట్రానికి కాకుండా, తెలంగాణ కాకుండా వేరే వేరే స్టేట్ నుంచి మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఓన్లీ కానిస్టేబుల్ కాకుండా మన సివిల్ వాళ్ళు కూడా 1 మంత్ ట్రైనింగ్ వస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ 350 మంది మన దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ప్రజెంటు మన దగ్గర వచ్చింది ఈ డిస్టిక్ నుంచి ఏఆర్ వాళ్ళు. ఐఆర్ అంటే ఆర్మడజూరు, నల్గొండ, కరీంనగర్, వరంగల్. అయితే నిన్న వచ్చి రిపోర్ట్ చేసిరు. ఈరోజు స్టార్ట్ అయింది. మా టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా మేడం ఈరోజు స్టార్ట్ చేసినారు. మా దగ్గర ట్రైనింగ్ చాలా మంచిగా ఉంటుంది. త్రూఅవుట్ స్టేట్లో అన్ని విధంగా బాగానే ఉంటుంది. ఆల్రెడీ మా దగ్గర ట్రైనింగ్ రిక్రూట్స్ వచ్చారు కాబట్టి మీరు కూడా ఒకసారి చూసి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావచ్చు. సార్ ఎన్ని నెలలు జరుగుతుంది సార్ ఈ ట్రైనింగ్ సెంటర్? మాది 9 మంత్స్ సార్ ఇది ట్రైనింగ్. ఈ 9 మంత్స్లో ఇండోర్, అవుట్డోర్ అండ్ గేమ్స్ అన్నీ ఉంటాయి. సార్ ఈ 9 మంత్స్లో కనుక ఈ ట్రైనింగ్ సెక్షన్లో ఏవైనా మిస్టేక్స్ జరిగితే డిస్క్వాలిఫికేషన్ కానీ, పెనాల్టీ కానీ, సస్పెన్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? వాళ్ళకి పెనాల్టీస్ అలాంటివి ఉండవు. ఇప్పుడు రిక్రూట్స్ అంటే వాళ్ళు కొత్తగా కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళకు పనిష్మెంట్స్ ఉంటాయి. ఇంకా మేజర్ అంటే వాళ్ళు లాంగ్ ఆబ్సెంట్ అయితే దానికి సంబంధించిన మా పై ఆఫీసర్లకు వాళ్ళకు మెడికల్ సంబంధించి ఉంటే మళ్ళీ మేజర్ ఉంటే నెక్స్ట్ బ్యాచ్కి వాళ్ళకి ఆల్రెడీ అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఎవరు సార్? మా దగ్గర ట్రైనింగ్ ఇన్ఛార్జ్ మా ఇన్స్పెక్టర్ రవీంద్ర సార్ ఉన్నారు. మా డిఎస్పి ట్రైనింగ్ మొత్తానికి ఇక్కడ సార్ మన కేపీ సత్యనారాయణ సార్ ఉన్నారు. సార్ ప్రతిసారి షెడ్యూల్ అంటే సంవత్సరానికి ఇన్ని షెడ్యూల్స్ అని ఉంటాయి ఏమైనా? రిక్రూట్మెంట్ అనేది యాక్చువల్గా ఇప్పుడు ఎస్ఐ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 4 నెలలు అవుతుంది. ఈ మధ్యన కానిస్టేబుల్ వాళ్ళది కోర్టులో కొన్ని మార్క్స్ గురించి, గ్రేస్ మార్క్స్ గురించి చేస్తే ఇప్పుడు 4 నెలలు లేట్ అయింది. రిక్రూట్మెంట్ అంటే షెడ్యూల్ ఆల్రెడీ యాక్చువల్గా మీరు చూస్తూ ఉన్నారు. ఏది మన కానిస్టేబుల్ రిక్రూట్ మన క్యాలెండర్ ఏ విధంగా వస్తుందో రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే HTకి నడుస్తూ ఉంటుంది. షెడ్యూల్ అది ఏముండదు కరెక్ట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం ఇక్కడ బెటాలియన్ సెంటర్లో ఉన్న ట్రైనింగ్ జూనియర్స్తో మనం మాట్లాడుతున్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు లింగన్న, పీసీ లింగన్న. నేను ఆర్మీలో 18 ఇయర్స్ సర్వీస్ చేశాను. నేను చాలా సెంటర్లో ట్రైనింగ్ చేశాను. కానీ ఇప్పుడు పీసీలో ఇక్కడికి సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈక్విప్మెంట్స్ కానీ, షూస్ కానీ, ఈక్విప్మెంట్స్ కానీ నేను ఆల్ ఇండియా దాదాపు కమాండో ట్రైనింగ్ కూడా చేశాను, పిఎస్ఓ చేశాను. అక్కడ ఇలాంటి ఈక్విప్మెంట్స్ ఎక్కడ దొరకలేదు. ఇలాంటి ఇన్స్ట్రక్టర్ కూడా చాలా మంచిగా ఉన్నారు. సార్ వాళ్ళు మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. షెడ్యూల్ గురించి చెప్పండి సార్. ఇక్కడ ట్రైనింగ్ షెడ్యూల్ మార్నింగ్ 6 o'clock పీటీ ఉంటుంది. పీటీ తర్వాత డ్రిల్ ఉంటుంది. డ్రిల్ తర్వాత మళ్ళీ ఇండోర్ ట్రైనింగ్ ఉంటుంది. ఇండోర్ ట్రైనింగ్ తర్వాత మధ్యాహ్నం అవుట్డోర్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత గేమ్స్ ఉంటాయి. తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి రోడ్ కాల్స్ ఉంటాయి. అన్నీ సిస్టమేటిక్గా జరుగుతుంది. చాలా బాగుంది ట్రైనింగ్ సెంటర్.
ట్రైనింగ్ అనేది ఇక్కడ ఈ లొకేషన్లోనే జరుగుతుందా, అవుటర్ లొకేషన్స్ కూడా తీసుకెళ్తారా? అవుటర్ లొకేషన్ ఫీల్డ్ ఏరియాకు కూడా తీసుకెళ్తారు. ఫీల్డ్ మనం బ్యాటిల్లో ఎట్లా చేయాలి, జంగల్ ట్రైనింగ్ ఎట్లా చేయాలి, ఇక్కడ బీఓసీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అవుటర్లో కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. బందోబస్తు ఏ విధంగా చేయాలి, ఎలక్షన్ బందోబస్తు అవి కూడా సార్ వాళ్ళు నేర్పిస్తారు. సరే, ఇప్పుడు మీరు ఆర్మీలో చేశారు కదా, అక్కడ ట్రైనింగ్కి ఇక్కడ ట్రైనింగ్కి డిఫరెన్స్? అక్కడ ట్రైనింగ్కు ఇక్కడ ట్రైనింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ మనం టెర్రరిస్ట్ తోటి అటాక్ చేయాలి. ఇక్కడ మనం ఇంటర్నల్గా మన పబ్లిక్ తోటి ఇంటర్నల్గా మనం ఇది చేయాలి కాబట్టి చాలా డిఫరెంట్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి.